సరే ఈ రోజున టీడీపీని ఇనిషియేట్ చేసే విధంగా బీజేపీ పొత్తుల కోసం వెంపర్లాడడం కానీ అమిత్ షా లాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు కలవడం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో పొత్తులకి ఎంతవరకు రాష్ట్రంలో ఫీజిబిలిటీ ఉంటుందంటారు? అంటే ఒకటమ్మా, వైఎస్ఆర్సీపీ పార్టీ కంటే కూడా భారతీయ జనతా పార్టీ వల్ల ఎక్కువ నష్టం జరిగిందని ప్రజలు భావిస్తున్నమాట వాస్తవమే. కానీ అదే పరిస్థితుల్లో ఉప ఎన్నికలు చూశారు, స్థానిక సంస్థల ఎన్నికలు చూశారు, 2019లో జరిగిన ఎన్నికలన్నీ చూశారు. రేపు పొద్దున ఇప్పుడు 11 లక్షల రూపాయల అప్పున్న ఈ రాష్ట్రంలో తిరిగి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం వస్తున్న సందర్భంగా వాళ్ళకి ఎదురెళ్తే మన పరిస్థితి ఏంటి? ఇవన్నీ తెలియని వ్యక్తి కాదు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ కూడా ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని అమిత్ షా గారు, నడ్డా గారు పిలిచారా? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి 3 రోజులు 4 రోజులు అక్కడ ఉండి వాళ్ళ అపాయింట్మెంట్ కోరి వాళ్ళు మాట్లాడారా? ఇది కూడా చూసుకోవాలి కదా. ఈరోజు దక్షిణాదిన చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి వాళ్ళకి కావాలి నిస్సందేహంగా. కాబట్టి వాళ్ళు ఇద్దరికి ఉభయతారకం ఇది. కొంత నష్టపోవచ్చు, త్యాగం చేయాల్సిన తెలుగుదేశం పార్టీయే కాబట్టి నష్టపోతారు, అందులో సందేహమే లేదు. కానీ రాష్ట్రం బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారని చెప్పని నేను కూడా వాళ్ళు చేసే పనులు విమర్శిస్తాను. కానీ ఈరోజు రాష్ట్రానికి అవసరం ఏంటి అది కూడా ఆలోచించుకోవాలి కదా. కాబట్టి ప్రజలు కూడా విఘ్నంగా ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఆయన కూడా వనరులన్నీ సమకూర్చుకోవాలి కదా. రేపు పొద్దున వడ్డీకే మీకు 70 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం కట్టాలి అంటే ఎక్కడ ఉంటాయి డబ్బులు? ఆలోచించుకోవాలి కదా. వడ్డీకి పోతున్నాయి కదా ఇవన్నీ. ఈ 70,000 కోట్ల రూపాయలు కట్టాలి కదా. మరి ఎట్లా ఆదాయం ఎట్లా వస్తుంది? ఈ పనులన్నీ ఎలా చేయాలి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.